విషయం మాత్రం మీరు కంపల్సరీ కామెంట్ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి పాలన బెస్టా? వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన బెస్టా? అసలు క్యాజువల్ గా ఇదేమీ పెద్ద కొంప మునిపే విషయం కాదు. కొంతమంది రాజశేఖర రెడ్డి అంటారు, కొంతమంది జగన్ అంటారు. అసలు జనాలు ఏమనుకుంటున్నారు అనేది తెలియజేద్దాం. రాజశేఖర రెడ్డి అయితే ఎందుకు బెస్ట్, జగన్ అయితే ఎందుకు బెస్ట్ క్లియర్ గా రాయండి, మిగతా వాళ్ళు చూస్తారు. దాన్ని బట్టి జగన్ మళ్ళీ రేపు పొద్దున గెలవాలి అనుకుంటే ఆ ప్రయత్నాల్లో భాగంగా అది హెల్ప్ అవ్వచ్చు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఇవాళ ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఓ మాట చెప్పకపోతే బాగుండదు. రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మీ ముందు ఒక మహత్తరమైనటువంటి అవకాశం వచ్చింది. ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది. ఈ మాట ఎందుకన్నానంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయగలరు. జెనెటిక్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి పని చేయగలరు. ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వాళ్ళ మీద ఎట్లాంటి కోపం లేదు, ఏ రకమైన ద్వేషం లేదు. అది మీకు కూడా తెలుసు. కానీ మీకు మా మీద కోపం వచ్చింది. దానికి ఒక కారణం ఉంది, అది మాకు తెలుసు. పొన్నం ప్రభాకర్ నేను 5 ఏళ్ళు మాట్లాడుకోలేదు. అప్పట్లో ఇద్దరం ఎంపీలం, బాగా క్లాస్ గా ఉండేవాళ్ళం. ఎదురుపడినా పలకరించుకోలేని పరిస్థితి. రుద్రరాజు తండ్రి చనిపోయిన సమయంలో మళ్ళీ పలకరించుకున్నాం. ఏం పొన్నం అంటే ఏం అరుణా అన్నాడు. ఏంటంటే రాజకీయ కారణాలే. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఈ కారణాలన్నింటి మీద మీరు దృష్టి పెడితే ఖచ్చితంగా వాటిని సెటిల్ చేయొచ్చు. ఏపీ తెలంగాణ టెక్నికల్ గా 2 రాష్ట్రాలు తప్ప 2 రాష్ట్రాల ప్రజలు ఒకటే అనే సందేశం మీరు ఇవ్వగలరు. అందుకోసం పాలనా పరంగా ముఖ్యమంత్రులుగా మీరు ఏం చేస్తారో ఎలాగో చేస్తారు. ఈ వేదిక మీద రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కూడా ఉంది. ఆ సంగతి మర్చిపోవద్దు. ఏపీ ప్రజలకి ఏం చేస్తే నష్టం లేకుండా ఉంటుందో రాజశేఖర రెడ్డి కూతుర్ని కలుపుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళండి. కేవీపీ రామచంద్రరావు వంటి నేత హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన నుంచి మీకు సహకారం అందుతుంది. ఖచ్చితంగా ఈ క్రెడిట్ మీకు దక్కడం కోసం మీరు ముఖ్యమంత్రి అయ్యారని భావిస్తున్నాను. రాజశేఖర రెడ్డి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అట్లాగే ఉండవల్లి ఇంకొన్ని ఆసక్తికర అంశాలు చెప్పారు. తెలుగు నాయకుల్లో ఎవరికి దక్కని అరుదైన గౌరవం వైఎస్ కి దక్కిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైఎస్ మరణించిన తర్వాత ఆయన ఫోటోల్ని వినాయక నిమజ్జనంలో విగ్రహాలతో పాటు ఊరేగించారన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన పేరు చెప్తే ఆయనే గుర్తొస్తారని, దాని ద్వారా ఎంతోమంది ప్రాణం పోశారని, కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఎదుర్కోని ఏకైక సీఎం రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వత అనుబంధం కల్పించే అవకాశం ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దొరికిందన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రమే చేయగల పని ఇది అని, ఇది రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిజంగా 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు రేవంత్ రెడ్డి సాల్వ్ చేయగలరు మీరు అనుకుంటున్నారా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని కామెంట్ చేయండి. వీడియో స్టార్టింగ్ లో అడిగింది మాత్రం కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ రాజకీయంగా, ముఖ్యమంత్రిగా ఎవరు బెస్ట్, జగన్ లేదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి?